మెయిన్ క్లాత్, లైనింగ్, టేపు, కత్తెర, మార్కర్. ఇప్పుడు 2 ఫోల్డింగ్లో పెట్టేసుకున్నాను లైనింగ్ క్లాత్ని. కింద ఈక్వల్ లైన్ అనేది వేసుకుంటున్నాను. ఈక్వల్ లైన్ వేసుకొని ఇప్పుడు ఖర్చు లైన్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లౌజు ఫుల్ లెంత్ వచ్చేసి 13 ఖర్చుకి కింద వేసుకున్నాను కదా లైన్, ప్లస్ పైన ఖర్చు పెట్టి డైరెక్ట్ వేసేసాను. షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 7.5, దానికి స్ట్రైట్గా లైన్ వేసేసుకొని డౌన్ అనేది షోల్డర్ మీద 1/2 ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను. 7కి లైన్ వేసేసుకుంటున్నాను. లైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా 7.5 తీసుకుంటున్నాను. మనకు అక్కడ షోల్డర్ చంకరౌండ్ రావడానికి బాక్స్ కావాలిగా, దానికి 7.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 8.5 వచ్చింది మనకి. 8.5. చెస్ట్ వచ్చేసి 4th పార్ట్, 38 ఉంది కాబట్టి మనకు 4th పార్ట్ 9.5. చంక రౌండ్. ఇప్పుడు వచ్చేసి మనము ప్రిన్సెస్ కట్కి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది మనము ఫ్రంట్ చెస్ట్ పాయింట్ తీసుకున్నాను ఒక 10కి. తన హైట్ తక్కువ కాబట్టి ఎవరి చెస్ట్ పాయింట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి. ఇటు నుంచి 4కి అక్కడ ప్లేస్ మార్క్ అనేది మనకు వస్తుంది. పైన నుంచి 10, ఇటు నుంచి 4. ఇక్కడ వచ్చేసి 3.5 కింద. ఇప్పుడు ఈ 2 లైన్ కలిపేసుకొని ప్రిన్సెస్ కట్లు లైన్ గీసేస్తాం మనము. ఇక్కడ నుంచి చంక రౌండ్లోకి మెల్లిగా అలా గీసేసుకొని ఇక్కడ కిందనేమో 1.5 ప్లస్ ఇట్లా 1.5 గీసేసుకొని లైట్గా కర్వ్ తీసుకోవాలి. ఇట్లా చిన్నగా కర్వ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ ఎంత తీసేస్తున్నామో ఆ పార్ట్ ఆ సైడ్కి పెంచాలి మనం. 1.5 తీసేసాం కాబట్టి 1.5 అది కట్టింగ్లో వెళ్ళిపోతుంది కిందన పైన. ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని సరిగ్గా గీసుకోవాలి. సన్నం అలా ఇక్కడ 2 గీతలు అనేది కట్ చేసుకుంటాం, అందుకే గీసాను. డాట్ వస్తుంది కదా మనకు బ్లౌజ్కి, నార్మల్ బ్లౌజ్కి, అలాగే ఇక్కడ అంత మందం డాట్ మందం కట్ చేసేందుకు గీసుకున్నాను. ఇప్పుడు ఈ రోలర్తో మనం కింద గీసుకున్నాం అనుకో, అటువైపు కూడా మనకి మంచిగా మార్కింగ్ పడుతుంది. కింద వైపు కూడా ప్రిన్సెస్ కట్కి ఈజీగా కట్ చేసుకోకుండా కూడా అలాగే జాయింట్ చేసేసి కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇట్లా వీలర్తో మార్క్ వేసేసుకుని కింద మనకు పడిపోతుంది. కట్ చేసుకుంటున్నాను. ఈక్వల్ లైన్ అనేది కింద తీసేసాను. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనము 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటాం. షోల్డర్ పార్ట్ అనేది 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడ మనకు నెక్ విడ్త్ ఎంత 4.2 తీసుకున్నా. షోల్డర్ వాళ్ళు సన్నం కావాలన్నారు కాబట్టి నేను 4.2 తీసుకున్నా. ఇప్పుడు అదే డౌన్ పార్ట్ని మనం కట్ చేసేసుకుంటాం. 1/2 ఇంచ్ డౌన్ పార్ట్ని బోట్ నెక్లో. అయితే షోల్డర్స్ పైన నీట్గా కూర్చుంటుంది బ్లౌజు, ఉగ్గులు అనేవి రాదు ఆ పార్ట్ కట్ చేసుకుంటే. ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇటువైపు మనం వీలర్తో గీసాం కదా, మార్క్ అనేది నాకు కనపడుతుంది. సన్నం అలా గీసేసుకోవాలి. సేమ్ అదే మార్క్ పైన నీట్గా మార్కర్తో గీసేసుకోవాలి. ఈ విధంగా సేమ్ దానిపైనే. ఇప్పుడు ఓపెన్ చేసేస్తే ప్రిన్సెస్ కట్ చూడండి. అది అలాగే ఉంచాను ఎందుకంటే తర్వాత చెప్తాను కట్ చేయకుండా.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం తీసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ ఇటువైపు మలుపుకొని హైట్ వచ్చేసి మనకు 13 కదా, 13 అక్కడ ఖర్చుది షోల్డర్ దగ్గర, ప్లస్ ఇక్కడ 13 ఇక్కడ ఖర్చుది. స్ట్రేట్ లైన్ అనేది ఒకటి వేసుకుందాం కింద. ఇక్కడ ఒక లైన్ ప్లస్ హుక్ కాజా పట్టిక అనేది ఒక 1/2 ఇంచు లైన్. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్కి అంత ఎక్స్ట్రా తీసుకోం, కానీ బ్యాక్ ఓపెన్ కాబట్టి నెక్ అది కరెక్ట్ రావాలి కదా. ఇక్కడ వచ్చేసి మనము 7.5, ఇక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 7.5, స్ట్రైట్ లైన్. మనకి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది గీసుకుందాం. నడుము వచ్చేసి మనకు 8.5, ఇక్కడ వచ్చేసి 9.5, చెస్ట్ వచ్చేసి అట్లా స్ట్రేట్ లైన్ 2 గీసేసుకోవాలి. ఇది రౌండ్, చంక రౌండ్. ఇప్పుడు నెక్ మనం బకరంతో కుడతాం కాబట్టి నెక్ అనేది నేను దీనిపైన కట్ చేయట్లేను, డైరెక్ట్ బ్లౌజ్ కట్ చేసేస్తున్నా. ఈ 1/2 ఇంచు మాత్రం బ్యాక్ పార్ట్కి అనేది కంపల్సరీ తీసుకోవాలి హుక్ కాజా కోసం. ఈ విధంగా ఇక్కడ అనేది మనం 1/2 ఇంచ్ ఇది గీసుకోలేం కదా, స్లైట్గా ఫ్రంట్ పార్ట్కి గీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు గీస్తున్నాను. ఈ విధంగా బాగా నీట్గా కూర్చుంటుంది అలా మనం స్లైట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ టక్స్ కోసము ఆ మార్కింగ్ దగ్గరికి హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మనకు ఈక్వల్ ప్లేస్లో డాట్స్ అనేది వస్తాయి. ఆ విధంగా చేసుకుంటే మనకు ఈక్వల్ ప్లేస్లో అటు ఇటు కాకుండా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ లోపలికి తీసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోలేం కదా, 1 ఇంచ్ లోపలికి తీసుకొని లోతు తీసుకుంటాం ఈ విధంగా. ఇప్పుడు లోతు చూడండి, కనీసం 1 ఇంచ్ వరకు తీసుకుంటాం లోతు. ఇలా షోల్డర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి లోతు కూడా 1 ఇంచ్ లోపలికి తీసుకొని తీసేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ వచ్చేసి కింద ఈక్వల్ లైన్. ఇప్పుడు ఎంత హ్యాండ్స్ మనకి 9 అంటే 10 తీసుకుంటున్నాను. పైన ఖర్చుకి కింద ఖర్చుకి 10. పైన ఒక లైన్ సేమ్. మళ్ళీ పైన నుంచి చంక డౌన్ అనేది ఎక్కడ తీసుకుంటాం, 3కి. ఇక్కడ 7 షోల్డర్ తీసుకున్నాం కాబట్టి 3కి తీసుకుంటున్నాం. చంక రౌండ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు చంక రౌండ్ ఎంత మనకి 8.5. అదే పాత బ్లౌజ్ అయితే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత 5.2 5.2 10.5. ఈ విధంగా నీట్గా ఎక్స్ట్రా పార్ట్ ఖర్చుది కింద ఈక్వల్ లైన్ తీసేసుకొని పైన నీట్గా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం. అంటే లోతు తీసుకోవడానికైనా దేనికైనా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, లేదంటే ముందుకు వెళ్ళిపోతాం కదా, ఎంతైనా తీసేసుకుంటాం లోతు. అందువల్ల ఇప్పుడు కనీసం ఇక్కడ నుంచి ఒక
1.5 2 ఇంచెస్ నుంచి అలా డౌన్కి వెళ్ళిపోతూ మళ్ళీ అటు చివర కొసగా సన్నంగా తీయాలి. ఈ విధంగా ఇంతే నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న టక్స్ ఇచ్చుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్లో పరుచుకున్న నేను ఇక్కడ అనేది మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేయాలి మనం. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్, బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ క్లోజు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్, ఆ తర్వాత బార్డర్ వైపు హ్యాండ్స్. మనకు బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి, బార్డర్ వైపు హ్యాండ్స్. ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి మొత్తం చుట్టూతా. ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి కూడా అంతే, హ్యాండ్స్కి కూడా అంతే ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్కి ఏమైంది అంటే నాకు కట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది, చిన్న బుట్ట పెట్టమనింది. నేను కుట్టేటప్పుడు దాన్ని కవర్ చేస్తాను హ్యాండ్స్కి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా అంటే బుట్టాకి సరిపడా కట్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ అనేది జస్ట్ అలాగా లైనింగ్ క్లాత్కి నేను యాడ్ చేసుకుంటాను లోపల. ఈ హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, అసలు ఇంకా కవర్ చేయొచ్చులే మనకు లైనింగ్ యాడ్ చేసుకొని. మెయిన్ క్లాత్ అయితే కట్ అవ్వలేదు కాబట్టి, నా మెయిన్ క్లాత్ కట్ చేయకముందు గుర్తుకొచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంతే. ఇప్పుడు బక్రం అనేది నెక్ అనేది కట్ చేసుకుందాం మనం. బక్రం పైన ఫోల్డ్ చేసేసి హాఫ్కి మనం నెక్ విడ్త్ ఎంత తీసుకుంటున్నామో 4, నెక్ విడ్త్ అనేది 4 తీసుకున్నాను. ఇది కనిపించట్లేదు, వైట్ది కనిపించట్లేదు అంటే ఇది సరిగా కనిపించట్లేదు. 4.5 డౌను. ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్ తీసుకున్నాను. 4 డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. ఇలా 4 ఇలా 4.5 మీకు తెలియడానికని రాస్తున్నాను నేను. బాక్స్ వేసేసుకోవాలి. దీనికి బాక్స్ వేసుకొని నీట్గా ఇలా రౌండ్ చక్కగా గీయాలి. రౌండ్ గీసేసి ఎక్స్ట్రా పెడుతూ రావాలి. ఒక 1 ఇంచ్ చుట్టూతా. ఈ పార్ట్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకుంటాం. ఇలా నీట్గా కట్ చేసేసుకొని మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకొని ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా అవుతుంది చిన్న టక్స్ ఇచ్చుకుంటే. అదే మార్కింగ్ ఇటువైపు గీసుకుందాం మనం. మధ్యలో పార్ట్ కట్ చేసుకోకుండా ఇట్లా గీసుకుంటే ఈజీగా గుట్టొస్తుంది. ఈ విధంగా నీట్గా గుట్టొస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో బక్రం, బ్యాక్ పార్ట్ బక్రం అనేది కట్ చేసుకుంటాం. 4 ఇలా డౌను ఇట్లా 4 తీసుకుంటున్నాను. తీసుకొని బాక్స్ వేసుకుంటున్నా. 4 తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ కింద ఒక బాక్స్ వేసుకుంటా. దీనికనేది సేమ్ ఇంతకు ముందులాగా డ్రా చేసేసుకొని ఈ విధంగా రౌండ్గా బోట్ నెక్ డ్రా చేసుకొని ఒక 1.5 ఉంటే సరిపోతుంది ఆ మధ్యలో. అలా 1.5 ఉంచి కర్వ్ లాగా మనం ఆర్మోల్ గీసుకుంటాం కదా అలాగా. ఇప్పుడు 3 తీసుకున్నాను, ఇక్కడ 3 తీసుకున్నాను, మొత్తం 6 ఇక్కడికి. ఆ స్క్వేర్ రావాలి కాబట్టి మనకు రాంబా స్క్వేర్ ఇలా. అంటే ఇది 6 ఉంది కదా, 3 దగ్గరికి ఒక మార్క్ వేసుకోండి. ఇట్లా 3 దగ్గరికి ఒక మార్క్ వేసుకొని అది ఇది మనం కలపాలి. ఇట్లా ఈ విధంగా
ఇట్లా కలిపేసి మళ్ళీ చుట్టూతో సేమ్ ఇంతకు ముందులాగానే 1 ఇంచుతోని ఈ విధంగా 1 ఇంచుతోని పెట్టేసేయాలి. ఇట్లా ఎక్స్ట్రా ఆ ఎక్స్ట్రా దాని మీద మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఎక్స్ట్రా పెట్టాం కదా, దానిపైన కట్ చేసుకుంటాం ఈ విధంగా. ఇట్లా చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అటువైపు ఇటువైపు సేమ్ ఇదే మార్కింగ్ ఇటువైపు వేసుకుందాం. మీకు కనిపించట్లేదు కానీ నాకు చిన్నగా కనిపిస్తుంది, నేను వేసిస్తున్నాను. వీడియోలో అనేది మీకు క్లియర్గా కనిపించట్లేదు, బట్ కనిపిస్తుంది, అది క్యాన్వాస్ పేపర్ కాబట్టి. అటువైపు ఎలా ఉందో ఇటువైపు కూడా అలానే గీసుకుంటున్నాము. బక్రం కూడా కట్ చేసేసుకున్నాం కదా, 2 బకరాలు. ఇంకా బ్యాక్ పార్ట్ అనేది గమ్ము పెట్టి అంటు పెట్టుకుంటున్నాము. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం. నీట్గా చివర్లలో పెట్టుకోవాలి గమ్ము, ఎందుకంటే మనం స్టిచ్ అనేది మిషన్ స్టిచ్ అనేది గమ్ము పైన పడకుండా చూసుకోవాలి. చివర్లో పెట్టుకొని ఇలా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది